ఓరి బ్రేచుడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా పిసికేయడమేనా అంటున్నాను సారీ ఏంటి సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు సారీ ఏ మంగళశాలను తీసుకొచ్చావు సారీ సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years ఆర్టిస్టు జీవించాలి టేక్ 15 ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద డైలాగ్ పోలేదయ్యా ఏంటిది డైలాగ్ పోలేదయ్యా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి ప్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండ ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి మే డైలాగ్ చెప్పడా రాజే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధములకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను ऑटो तोलकुने आरामी अमजद गढ़ नाको अल्लुडू అవుతాయి ये प्यार के नाटक नहीं चलते मासूम अली बोल के మంచి అల్లుడు దొరికాయి దుబాయ్ లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి मालूम అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి चुप ఏడుపు బంద్ करो तुम सब लोग समझाओ आओ పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది పాపం జుబేదా డబ్బు పడి గాజగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు టైం కేమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు అంజద్ భాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడడు ఈడోరా జాగ్రత్తగా ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ గాజగాడ పెట్టుకోలేదు వేరే చేస్తాడు జుబేదా ఏడుస్తుంది భయపడకు ఏం కాదు ताजमहल बोल के टी है अंकल ఎక్కడికి अंकल మరి జుబేదాని समझाओ yes uncle खैर ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు హైట్ కి బేగం అంకుల్ मेरा बाप का नाम हुल्ला चाचुल्ला शारकुल्ला आप जानते हैं अंकुल तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను ఒక్కసారి మొక్కం అంకుల్ వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్ మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు చూస్తే చచ్చారే ఒసామా బిన్ లాడెన్ बेटी तुम भी संजाओ ओसामा बिन लाडेन सारी इंस्पेक्टर अरे बुड्ढा ये लतकुर गाड़ के पेड़ చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा अरे ओ सुबेदा बाहर आना लेट पड़ा रहा ये भाई निगाह रहा क्या गड़बड़ कर रहे हैं भाई अरे गड़बड़ क्या है अभी बोलता हूं साले भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం मालूम ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం शादी से पहले हाँ बहन जी कुबानी का मीठा इधर కలిసి इंदिरा पार्क లో తిన్నాం शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है सिनेमा देखा आपने अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के बकवास बंद करो पिच्ची वेषाలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి इंस्पेक्टर पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को నాకేం భయం లేదు अरे बुड्ढा నేను ముస్లిం జుబేదా ముస్లిం నేను మేజర్ సుబేదా మేజర్ ఎవడేం చేయలేడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు సుబేదా లేకపోదారా సుబేదా లేకపోదారా అరే పూజ సుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు నేను సుబేదా లేచిపోయింది ఎప్పుడు ఇక్కడి కదలడానికి వీల్లేదు అరే సుబేదా లోపల కట్టేశారు సుబేదా లేచిపోదాంరా పూజ వాళ్ళందరూ వచ్చేసారు నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు నేను ముస్లిం సుబేదా నేను ఎవరు మాట్లాడను నేను మేజర్ సుబేదా మేజర్ కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు నేను సుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి మూర్ఖ సుబేదా 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 ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే
ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా చంపేశావు కదా కోటి. హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కాబోయ్. నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది రికార్డింగ్ సార్. యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా. యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? బాబు 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 ఆ పారగాలు చూడండి. నా బిడ్డను పాడుగా ఏమో చూస్తుండ్రు. పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ బుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాం నీకోసం వెయిటింగ్. ఆడు ఎవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా.